అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక తెలంగాణ ఉద్యోగులకి పీఆర్సీ గడువైతే దాటిపోయి 2 ఏళ్ళు కావస్తుంది. పెండింగ్ డీఏలు ఇంకా 4 ఉన్నాయి. మరో డీఏ కూడా మళ్ళీ పెండింగ్ ఖాతాలో జాయిన్ కాబోతుంది. ఇక ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ కానీ, ఈహెచ్ఎస్ కానీ, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా లక్షల్లో నష్టపోతున్నారు. ఇక ఈఎంఐలు కట్టాలన్నా, ఏమైనా హోమ్ లోన్స్ పెట్టుకోవాలన్నా, ఏమైనా బైకులు ఇట్లాంటివి కొనుక్కోవాలన్నా కానీ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక ఈహెచ్ఎస్ పథకం అమలు కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఒక డీఏ ఇచ్చింది. మరో 6 నెలల తర్వాత మరో డీఏ ఇస్తామని చెప్పింది. ఇప్పటికే 5 నెలలు పూర్తి కావస్తుంది. మరో డీఏ ఖచ్చితంగా నవంబర్లో ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఉగాది లోపు పెండింగ్ డీఏలన్నీ క్లియర్ చేసి పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులు అయితే ఆశపడుతున్నారు. ఇక ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఉద్యోగ జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప మరి కొత్త సంవత్సరానికి జనవరి 2026 నాటికి ఉగాది నాటికైనా ఖచ్చితంగా ఈ బడ్జెట్ నాటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఉద్యోగుల సంఘం సంబంధించి ఈ విధంగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పీఆర్సీకి డిసెంబర్ 6 డెడ్ లైన్. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి అంటూ ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీని డిసెంబర్ 6వ తేదీలోగా ప్రకటించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి హెచ్చరించారు. సిద్దిపేటలో శనివారం జరిగిన జిల్లా సంఘం సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్లోగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం విస్మరించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. సిపిఎస్ రద్దు, మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ, పెండింగ్లో ఉన్న డీఏలు, పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 2 ఏళ్లైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. సమావేశంలో ఇతర పీఆర్టీఓ నాయకులైతే పాల్గొన్నారు. ఇక ఒక పక్క చూస్తే పక్క రాష్ట్రమైన ఏపీలో ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక డీఏ అయితే ప్రకటించారు. నవంబర్ 1 నుంచి ఏపీ ఉద్యోగుల ఖాతాల్లో ఈ డీఏ సంబంధించి ప్రకటించారు. ఇక రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ కీలకంగా ప్రకటించారు. అందువల్ల తెలంగాణ ఉద్యోగులు కూడా ఇంకో డీఏ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం జనవరి 2026 నాటికి మొత్తం డీఏలన్నీ పూర్తిగా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మీద ఉద్యోగులందరూ ఆశలు పెట్టుకున్నారు. మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగులందరికీ ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఆశతో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ జాగృతి టీచర్స్ సంబంధించి ఉద్యోగ సంఘానికి సంబంధించి 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మరి కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, కొత్త పే స్కేల్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి ఇక్కడ కవితకు అయితే కీలకంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల వారు కానీ, ఉద్యోగ సంఘాల జేఏసీ కానీ మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఉద్యోగుల న్యాయమైన హక్కులు సాధించుకోవడానికి అయితే వీలు పడదు. కాబట్టి మరి ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మీద మరి ఒత్తిడి తీసుకొచ్చి చర్చలు జరిపి మరి ఖచ్చితంగా పీఆర్సీలు కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయించుకోవడం, పెండింగ్ బిల్స్ అన్ని విడుదలయ్యేలా చూడడం మరి ఉద్యోగ సంఘాల జేఏసీ మీదనే ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ ఆ దిశలో మరి కార్యక్రమాన్ని, ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారని చెప్పి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.